Garuda Express, an international courier service. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం గ్రామ ప్రజల మధ్య విస్తృతంగా కనబడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోనూ మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనూ నివసించే హిందువుల అతిపెద్ద పండుగ బోనాల పండుగ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతి గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ఆషాఢం జాతర అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంట నగరాలలో మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరపబడుతుంది. ఇది అమ్మవారికి ప్రజలు తమ మొక్కును చెల్లించుకునే తరుణం. 1869లో జంట నగరాలలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురయ్యాము అని తలచి భయభక్తుతో అమ్మవారిని శాంతింపచేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామదేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారమ్మ, మహంకాళి మొదలైన పలు పేర్లతో కొలవబడుతున్నారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. ఆలయాలలో దేవుళ్లకు మనం సమర్పించే నైవేద్యమే బోనాలు. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రారంభమై సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో కొలువై ఉన్న అక్కన మాదన్న మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజాలోని మహంకాళి అమ్మవారి దేవాలయం మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం గోల్కొండను పాలించిన తానీషా కాలంలో అక్కన్న మాదన్న అనబడే సోదరుల వల్ల కట్టబడింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం 1815లో కట్టబడింది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో సుమారు 16 రోజులు జరపబడుతుంది. ఈ ఏడాది బోనాల ఉత్సవం హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జూలై 10 నుండి జూలై 30 దాకా జరపబడుతుంది. ఇది తెలంగాణ ప్రజల అసలైన తెలుగు పండుగ. ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో తెలంగాణ ఆలయాలలో బోనాలు జరుపుతారు. జంట నగరాల ప్రజలు మాత్రమే కాకుండా పక్కన ఉన్న తెలంగాణ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేరువేరు ప్రాంతాల నుండి వచ్చేవారు రకరకాలైన ఉయ్యాలలను తయారు చేసి తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల పండుగలో మొత్తం 8 అంశాలుంటాయి. ఘటం, బోనాలు, వేపాకు సమర్పించుట, ఫలహారం బండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట. ఈ 8 ఘట్టాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఘటోత్సవం ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి నగర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్తారు. బోనాల ఉత్సవం ప్రారంభించిన మొదటి రోజు నుంచి 14వ రోజు దాకా ప్రతిరోజు ప్రొద్దున, సాయంత్రం అమ్మవారు కలశంలో సూక్ష్మరూపంగా ఆసీనురాలై నగర, గ్రామ వీధిలో ఊరేగి భక్తుల పూజలను స్వీకరిస్తుంది. ఘటం అంటే కలశం. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని మోసుకెళ్తారు. బోనాలు శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే బోనాలు. ఎవరివి వారు ఏ రకంగా వండి నైవేద్యం పెడతామని మొక్కుకున్నారో ఆ విధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకోవడం ఆచారంగా ఉన్నది. చక్కెర పొంగలి, బెల్లపు పొంగలి, కట్టె పొంగలి, పసుపు అన్నం అని పలు రకాలుగా బోనాలు అన్నం ఉంటుంది. ఆషాఢ జాతరలో 15వ రోజు స్త్రీలు తమ ఇళ్లను కడిగి శుభ్రపరిచి తలంటుకుని స్నానం చేసి శుభ్రమైన కొత్త బట్టలు ధరించి వ్రతం ఆచరించి నైవేద్యం తయారు చేస్తారు. చక్కగా అలంకరించిన ఒక పాత్రలో అన్నాన్ని ఉంచి వేపాకులతో చుట్టూ కట్టి దానిమీద మూత పెట్టి మూత మీద పవిత్రంగా దీపం వెలిగించి తల మీద పెట్టుకుని వచ్చి లక్షలాది మంది ఆడవారు వరుసగా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఆ రోజు ఆడవారు ముఖం నిండా పసుపు రాసుకుని తడిబట్టలతో రావడం పురాతన ఆచారం. మహిళలు బోనాలను నెత్తిమీద పెట్టుకుని బేరి, తప్పెట, కొమ్ము వాద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా రావడాన్ని చూడడానికి 2 కన్నులు సరిపోవు. దీనికంటూ ప్రభుత్వం ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికగా అమలుపరుస్తుంది. వేపాకు సమర్పించుట. వేపాకులను పసుపు నీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారం ముఖ్యమైన క్రియగా భావించబడుతుంది.
వర్షాకాలం ప్రారంభమైనప్పుడు సోకే కలరా, మసూచి వంటి వ్యాధులను తరిమికొట్టే క్రిమినాశినిగా వేపాకు ఉండడం వల్లనూ, అమ్మవారికి ప్రియమైన వృక్షంగా ఉండడం వల్లనూ వేపాకులను అమ్మవారికి సమర్పించి ఆనందిస్తారు స్త్రీలు. ఫలహార బండి. బోనాలు జరుపుకునే రోజు భక్తులు తమ ఇళ్లలో నుండి శుభ్రంగా నియమనిష్టలతో తయారుచేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలో పెట్టి ఫలహారం బండి అనే ఉత్సవంగా జరుపుకుంటారు. పోతురాజు వీరంగం. అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ 15వ రోజు తెలంగాణ ప్రాంతంలోని ప్రతి బస్తీ నుంచి పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ వరదగా తరలివస్తారు. వీరు కాళ్లకి గజ్జెలు కట్టి, వళ్లంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో తడిపిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా జుళిపించి నాట్యం చేస్తూ ఫలహారం బండికి ముందుగా నడిచి వెళ్లడం బోనాల పండుగ యొక్క విశేష ఆకర్షణీయ అంశం. రంగం. ఇది చివరి రోజున జరిగే ముఖ్య ఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతాంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహం కాని ఒక స్త్రీ వచ్చి ఒక మట్టికొండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే రంగం అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది. రంగం పలికే ఆ స్త్రీ ఒక కత్తికి మాంగ్యం కట్టి తన జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండటం ఆనవాయితీ. బలి. రంగం ముగిశాక సోమవారం పోతురాజులు ప్రొద్దున 9 గంటల ప్రాంతంలో వీరతాండవం చేస్తూ మైమరిచి భక్తి పారవస్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం మనను భక్తి పారవస్యంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్రగుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగలగొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. ఇదివరకు ఎద్దు, మేక, కోళ్లను బలి ఇచ్చేవారట. ఇప్పుడు మృగబలి నిషేధం కాబట్టి కూరగాయలను పగలగొట్టి పండుగను పూర్తి చేస్తున్నారు. సాగనంపుట. బలి ఇచ్చే కార్యక్రమం పూర్తయ్యాక సోమవారం ప్రొద్దున 10 గంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతో పాటు ఏనుగు మీద ఎక్కించి మంగళవాద్యాల ధ్వనుల మధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు. చివరిగా ఘటాన్ని నయాపూల్ ప్రాంతంలో ప్రవహించే మూసీ నదిలో నిమజ్జనం చేసి పండుగను పూర్తి చేస్తారు.